విద్యార్థి లోకానికి మేఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే వాంటెడ్ టు అనే టాపిక్లో వాట్ ఉపయోగించి ప్రశ్నలు ఎలా అడగాలి. వాంటెడ్ టు అనే టాపిక్ని ఎలా వాడాలి? గతంలో అనుకున్న పనులు అంటే చేయాలని అనుకున్న పనులు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. నేను లాస్ట్ వీక్ సీఎంని కలుద్దామని అనుకునేంటి. ఐ వాంటెడ్ టు మీట్ సీఎం లాస్ట్ వీక్. లాస్ట్ మంత్ ఒక కారు ఉందామని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు పర్చేస్ ఏ కార్ లాస్ట్ మంత్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ బెంగళూరు వెళ్దామని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు గో టు బెంగళూరు లాస్ట్ ఇయర్. ఇలా గతంలో చేయాలని అనుకున్న పనులను తెలియసేది వాంటెడ్ టు అనే టాపిక్. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. అయితే ఈ టాపిక్ లో వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ వాడి ప్రశ్నలు ఎలా అడగాలో నాతో పాటు ఇక్కడ 6 విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేయించి చూపిస్తారు. ముందుగా వాళ్ళ పరిచయ కార్యక్రమాన్ని చూద్దాం. మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీ జిల్లా పేరు చెప్పండి. Friends, my name is Sai Krishna Devlapalli. I am from Nalgonda. My qualification is post graduation. Friends, my name is Sai Krishna. I am from Adlabad. My qualification is BS Agriculture. Hi friends, my name is Karthik. I have completed my graduation. I am from Khammam. Hi friends, my name is Abhinay. I have completed my intermediate. I am from Vikarabad. Hi friends, my name is Iqbal. My qualification is intermediate. My native place is Medak. Hi friends, my name is Arikrishna. I am from Babatla. My qualification is degree. Thank you. Practice sessions. What did you wanted to take? నువ్వు ఏం తీసుకోవాలని అనుకున్నావు? I wanted to take juice. నేను జ్యూస్ తీసుకోవాలనుకున్నాను. What did you want to eat? నువ్వేం తినాలనుకున్నావు? I wanted to eat mangoes. నేను మ్యాంగోస్ తినాలని అనుకున్నాను. What did you want to see? నువ్వేం చూడాలనుకున్నావు? I wanted to see Taj Mahal. నేను తాజ్ మహల్ చూడాలని అనుకున్నాను. What did you want to teach? నువ్వేం బోధించాలని అనుకున్నావు? I wanted to teach English. నేను ఇంగ్లీష్ బోధించాలనుకున్నాను. What did you want to write? నువ్వు ఏమి రాయాలని అనుకున్నావు? I wanted to write a story. ఒక కథ రాయాలని అనుకున్నాను. What did you want to read? I wanted to read a story. నేను ఒక కథ చదవాలని అనుకున్నాను. ఫ్రెండ్స్, చూశారు కదా, 6 విద్యార్థులు 6 రకాల ప్రశ్నలు అడిగారు. అంటే వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ఎలా అడిగారో మీరు చూశారు. ఇప్పుడు మీకు వీళ్ళు 6 తెలుగు వాక్యాలు ఇస్తారు. అన్ని వాటి పైననే ఇస్తారు. మీరు వీటిని ట్రాన్స్లేషన్ చేయాలి. కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. ఒక్కో తెలుగు వాక్యం ఇస్తారు. ముందుగా నేను కూడా ఒక వాక్యం ఇస్తాను. మీరు ఏమి నేర్చుకోవాలని అనుకున్నారు, దీన్ని ఇంగ్లీష్లో రాయాలి. 7 వాక్యాలకు కనీసం 3 అన్న మీరు ట్రాన్స్లేషన్ చేయగలగాలి. మీరు ఏం నేర్చుకోవాలని అనుకున్నారు, మీరు ఒకటి ఇవ్వండి. అటువైపు మీరు ఏమి రాయాలని అనుకున్నారు. అతడు ఏం చదవాలని అనుకున్నాడు. మీరు ఏమి వినాలని అనుకున్నారు. మీరు ఏమి చూడాలని అనుకున్నారు. మీరు ఏం తినాలనుకున్నారు. మీరు ఏమి ఆలోచిద్దామని అనుకున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, వాంటెడ్ టు పైన మేము దాదాపు 7 వాక్యాలు ఇచ్చాము. వీటిని కనీసం 3 to 4 సెంటెన్సెస్ అయినా మీరు ట్రాన్స్లేషన్ చేయండి. సో వాంటెడ్ టు అనే టాపిక్ పైన మీకు కాస్త అయినా అవగాహన కలిగిందని ఆశిస్తూ త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.